రాజకీయ వారసులుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న కుటుంబంలో ప్రప్రథమైన కుటుంబం ఏదయ్యా అంటే గాంధీ కుటుంబం అని చెప్పాలి. అలాంటి గాంధీ కుటుంబంలో ఇప్పుడు పెళ్లి వాతావరణం నెలకొన్నది. ఇంతకీ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి. స్వయాన రాజీవ్ గాంధీ గారి మనవడు అంటే ప్రియాంక గాంధీ కొడుకు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్‌గా ప్రియాంక గాంధీ కొడుకు ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఈ వార్త ఎక్కడ చూసినా పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రింట్ మీడియాలోనూ, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మీడియాలో. మరి అలాంటి ప్రియాంక గాంధీ కొడుకు ఎవరో, అతడు ఏం చేస్తుంటాడో, ముఖ్యంగా ఆమె కాబోయే కోడలు గురించి తెలిస్తే మాత్రం మనందరం నోరెళ్లబెట్టవలసిందే. రాజీవ్ గాంధీ కూతురుగా, రాజకీయవేత్తగా మనందరికీ సుపరిచితురాలు అయిన ప్రియాంక గాంధీ మరియు రాబర్ట్ వాద్రాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు మరియు కూతురు. కొడుకు పెద్దవాడు. ఇతడి పేరు రైహాన్. ఇతడి వయసు 25 సంవత్సరాలు. ఇక ఎక్కడైతే తన తాత మరియు తన మామ, తన తల్లి చదువుకున్నారో సరిగ్గా అలానే డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్‌లో తన స్కూలింగ్‌ని కంప్లీట్ చేసి ఆ తర్వాత ఉన్నత విద్య కోసం లండన్‌కి వెళ్ళడం జరిగింది. ఇక లండన్‌లో తన +2ని అంతేకాకుండా గ్రాడ్యుయేషన్‌ని, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ని లండన్ స్కూల్ ఆఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో కంప్లీట్ చేశాడు. ఇక రైహాన్‌కి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అన్నా, ఫోటోగ్రఫీ అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా లండన్ నుంచి డిగ్రీని పొందిన తర్వాత ఆయన ఫైన్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ప్రస్తుతానికి రైహాన్ ఒక ప్రొఫెషనల్ ఇన్‌స్టలేషన్ విజువల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇతనికి జంతువులన్నా, అంతేకాకుండా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం. తన 10 సంవత్సరాల వయసులోనే తన తల్లిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి డ్రాయింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. రైహాన్ ఇప్పటికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే యానిమల్ ఫోటోగ్రఫీలో చాలా బాగా ఫోటోలు వేస్తూ ఓ ప్రముఖ ఆర్టిస్ట్‌గా, అంతేకాకుండా ఫోటోగ్రఫీ డిజైనర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంతో సృజనాత్మకతతో, ఎంతో సహజ సిద్ధంతో ఉండే ఇతడి యానిమల్ డ్రాయింగ్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మరి ఇంతకీ ప్రియాంక గాంధీ కాబోయే కోడలు అంటే రైహాన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ అమ్మాయి పేరు అవీవా బేగ్. ఈ అమ్మాయి ఢిల్లీలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్‌లో స్కూలింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా తన గ్రాడ్యుయేషన్‌ని మీడియా కమ్యూనికేషన్స్ మరియు జర్నలిజంలో కంప్లీట్ చేసింది. నిజానికి ఈమె ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పాలి. అంతేకాకుండా ఈమె ఒక ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్‌గా మారి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాన్ని చేపట్టింది. ఓ విధంగా చూసుకున్నట్లయితే గాంధీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న అమ్మాయి. ఇప్పటివరకు రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొన్ని తరాలుగా ఈ కుటుంబం అంతా రాజకీయ వారసులుగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటే, మరి ప్రియాంక గాంధీ కాబోయే కోడలు మాత్రం ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా, ఓ ప్రొడ్యూసర్‌గా మాత్రమే కాదు, ఓ ప్రముఖ స్పోర్ట్స్ స్టార్ కూడా. నేషనల్ వైడ్ ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్నో సందర్భాల్లో ఆటలు ఆడి ఇప్పటికే ఎన్నో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఒక ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. అదండి. మరి అలా మొత్తానికి రాజకీయవేత్త కుటుంబానికి చెంది రాజకీయ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే విధంగా కీర్తి ప్రతిష్టలు గడించిన గాంధీ కుటుంబంలో ఇప్పుడు త్వరలో పెళ్లి జరగబోతోంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాజీవ్ గాంధీ గారి మనవడు అంటే ప్రియాంక గాంధీ కొడుకు అయిన రేహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి ప్రియాంక గాంధీ కోడలి ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.